హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Thyview. చాలా మంది కామెంట్స్ లో ఇంటర్స్టెల్లార్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ టైటిల్ పడడమే ఒక దుమ్ము పట్టేసిన బుక్ షెల్ఫ్ దగ్గర టైటిల్ పడుతుంది. ఇక్కడ ఎందుకు పెట్టారంటే నోలన్ కదా, అన్నిటికీ ఒక రీజన్ ఉంటది. మెల్లగా చెప్తా. వెంటనే ఒక ముసలామె వాళ్ళ నాన్న గురించి చెప్తది. వాళ్ళ నాన్న ఫార్మర్, కానీ ఫస్ట్ నుండి ఫార్మర్ కాదు అంటది. వెంటనే కట్టు కూపర్. ఈ కూపరే మన హీరో. ఏదో ఫ్లైట్ లో టెస్ట్ రన్ చేస్తుంటాడు, కానీ మైక్ లో చెప్తారు ఇంకా ఈ టెస్ట్ రన్ ఆపేస్తున్నామని. కట్టు కూపర్ నిద్రలో నైట్ మేర్స్ వస్తుంటాయి. ఇది విని వాళ్ళ కూతురు మర్ఫ్ కూపర్ ని నిద్రలేపుతుంది. తను కూపర్ కి చెప్పే ఫస్ట్ డైలాగ్, ఐ థాట్ యు ఆర్ ద గోస్ట్. ఈ డైలాగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనిస్తే ఏ గోస్ట్ అనదు, ద గోస్ట్ అంటది. అంటే మర్ఫ్ ఒక స్పెసిఫిక్ గోస్ట్ గురించి మాట్లాడుతుంది. అదేం గోస్ట్ అంటే మర్ఫ్ బెడ్రూమ్ లో సడన్ గా బుక్స్ పడిపోతూ ఉంటాయి. ఏదో దయ్యమే సడన్ గా ఇట్లా పడేస్తుంది అని అనుకుంటది. కూపర్ కి చెప్తే సైన్స్ యూస్ చేసి దయ్యం ఉందో లేదో కనుక్కోవాలి. సో ఏం జరుగుతుంది మొత్తం రికార్డ్ చేసి ప్రూఫ్ కలెక్ట్ చేయాలి అని చెప్తాడు. అగైన్ దయ్యం అయితే రూమ్ మొత్తం ఏదో ఒకటి చేసేయాలి గాని బుక్స్ మాత్రమే ఎందుకు పడుతున్నాయి? నోలన్ టైటిల్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేలానే ఎందుకు వేశాడు చెప్తా. దానికన్నా ముందు కొంతసేపు డైలీ రొటీన్ చూపిస్తారు. బేసికల్లీ సినిమా జరిగే టైం కి ఎర్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోద్ది. లిటరలీ ఒక వేస్ట్ ల్యాండ్ లా అయిపోద్ది. ఎక్కడ చూసినా డస్టే ఉంటది. ఫుడ్ కూడా కేవలం ఒకటి రెండు ఆప్షన్స్ మాత్రమే మిగులుంటాయి, అందులో కార్న్ ఒకటి. అందుకే ఈ మూవీలో కార్న్ ఫీల్డ్స్ అనేవి చాలా కనిపిస్తాయి. కూపర్ ఒకప్పుడు ఇంజనీర్ కమ్ పైలట్ అయినా కూడా నాసా షట్ డౌన్ చేసేసరికి తను కూడా ఒక ఫార్మర్ లా మారిపోతాడు. కూపర్ తో పాటు తన కొడుకు టామ్ అండ్ గ్రాండ్ పా డొనాల్డ్ కూడా ఉంటారు. కూపర్, టామ్ అండ్ మర్ఫ్ కార్ లో వెళ్తుండగా ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్ దారి తప్పి వాళ్ళ పొలం వైపు వస్తుంది. వెంటనే దాన్ని చేజ్ చేసి వీళ్ళ ల్యాప్టాప్ లోంచి హ్యాక్ చేసి పట్టుకుంటారు. యుఎస్ఏ మిషన్ కంట్రోల్ అండ్ ఢిల్లీ మిషన్ కంట్రోల్ రెండు 10 years బ్యాకే షట్ డౌన్ అయిపోయాయి. మరి సడన్ గా ఈ డ్రోన్ ఎందుకు వచ్చింది? కూపర్ ఏమో ఈ డ్రోన్ ఏదో వెతుకుతుంది, అందుకే ఇంత కిందకొచ్చింది అంటాడు. కూపర్ ఈ డ్రోన్ లో టెక్నాలజీని యూజ్ చేసి పొలంలో ఎక్విప్మెంట్ కి యూజ్ చేద్దాం అనుకుంటాడు. తర్వాత స్కూల్లో ప్రిన్సిపల్ ని కలిసినప్పుడు టామ్ కి పెద్దగా చదువు అవ్వట్లేదు అని, తనకి ఇంజనీరింగ్ సీట్ రాదు, సో ఫార్మర్ అవ్వాల్సిందే అని చెప్తారు. అలానే మర్ఫ్ కూపర్ ఓల్డ్ బుక్స్ లో ఒక బుక్ తీసుకొచ్చి క్లాస్ లో చూపిస్తుంది. మూన్ ల్యాండింగ్స్ గురించి ఉంటుంది ఆ బుక్ లో. కానీ తన క్లాస్ టీచర్ మాత్రం న్యూ వర్షన్ బుక్స్ లో మూన్ ల్యాండింగ్స్ అన్ని ఫేక్ అని మార్చేసింది గవర్నమెంట్. సో అదే చెప్పాలి అని అంటది. కానీ అసలు అఫీషియల్ స్కూల్ బుక్స్ లోనే ఇలా ఎందుకు మార్చేశారు? దీనికి ఆన్సర్ కాసేపు తర్వాత తెలుస్తుంది. స్కూల్ మీట్ తర్వాత కూపర్ కి ఒక కాల్ వస్తుంది. వేరే ఫార్మర్ ఒకతను కాల్ చేసి కూపర్ క్రియేట్ చేసిన మెషిన్ కి ఏదో ఫాల్ట్ వచ్చింది అంటాడు. కూపర్ వెళ్లి చెక్ చేశాక కాంపస్ తో ఏదో ఇంటర్ఫియర్ అవుతుంది అని తెలుసుకుంటాడు. ఫస్ట్ మర్ఫ్ రూమ్ లో బుక్స్ పడిపోతాయి. తర్వాత డ్రోన్ అనేది చాలా కిందకు వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ అవుతుంది. వీటన్నిటికీ ఒక రీజన్ ఉండే ఉంటది అని కూపర్ సర్చ్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళ ఇంటికి వెళ్ళాక మర్ఫ్ తన నోట్బుక్ తీసి ఆ బుక్స్ పడినప్పుడు మిగిలిన ఖాళీ స్పేసెస్ కౌంట్ చేశాయని మార్స్ కోడ్ లో వచ్చింది అని చెప్తుంది. బేస్బాల్ గేమ్ చూద్దామని వెళ్తారు, కానీ సడన్ గా ఒక డస్ట్ స్టార్మ్ వచ్చి గేమ్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటికొచ్చాక మర్ఫ్ రూమ్ లో విండో క్లోజ్ చేయడం మర్చిపోతుంది. డస్ట్ అంతా రూమ్ లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడే మనకి మూవీ అనేది అసలు స్టోరీలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఆ డస్ట్ అంతా కరెక్ట్ గా ఆ బుక్స్ పడిన ప్యాటర్న్ లోనే వస్తుంది. కూపర్ ఒక కాయిన్ పైకి వేస్తాడు. అదొక మ్యాగ్నెట్ లాగేసినట్టు ఫాస్ట్ గా అతుక్కుపోద్ది ఫ్లోర్ కి. అప్పుడు కూపర్ చెప్పే మాట, ఇట్స్ నాట్ అ గోస్ట్, ఇట్స్ గ్రావిటీ. ఎక్కడో ఏదో జరుగుతుంది, దాని వల్ల గ్రావిటీ పుల్ పెరుగుతుంది. చుట్టూ ఉన్న కాంపస్ లు పాడవుతున్నాయి. కానీ ఎక్కడ? మార్స్ బుక్ లో ఆల్రెడీ మార్స్ కోడ్ రాస్తుంది కదా, అది డీకోడ్ చేస్తే ఒక ప్లేస్ కోఆర్డినేట్స్ వస్తాయి. కూపర్ ఒక్కడే వెళ్దాం అనుకుంటాడు, కానీ మార్ఫ్ కూడా క్యూట్ గా బ్లాంకెట్ లో దాక్కొని తనతో పాటు వచ్చేస్తుంది. ఇంతకీ వీళ్ళు కనుక్కున్న ప్లేస్ ఏంటి? గెస్ చేయండి. ఎస్, అదే నాసా. ఆల్రెడీ 10 years బ్యాకే షట్ డౌన్ అయిపోయింది కదా అంటే నో, అండర్ గ్రౌండ్ లో సీక్రెట్ గా నడుపుతుంటారు. అదేంటి సీక్రెట్ గా నడవాల్సిన కర్మ ఏంటి అంటే, ఆల్రెడీ అర్త్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల జనాలకి వాళ్ళ ట్యాక్స్ మనీ అంతా ఫుడ్ అండ్ బేసిక్ నీడ్స్ కోసమే కావాలని అడగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ట్యాక్స్ మనీ వేస్ట్ చేయడం అని ఫీల్ అవుతారు. అందుకే షట్ డౌన్ చేసినట్టే చేసి సీక్రెట్ గా నడుపుతూ ఉంటారు. కానీ ఇంత సీక్రెట్ గా నడుపుతున్నారంటే ఏదో ఒక గోల్ ఉండే ఉంటదిగా. చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ బ్రాండ్ ని, అలానే ఆయన డాటర్ అయిన బ్రాండ్ ని కలుస్తాం. ప్రొఫెసర్ బ్రాండ్ రివీల్
చేసే కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎర్త్ లో ఫ్యూచర్ లో వేరే క్రాప్స్ ఏవి పెరగవు. ఇప్పుడు గ్రో అవుతున్న కార్న్ కూడా త్వరలో చచ్చిపోతుంది. సో హ్యూమన్స్ ఫుడ్ లేక ఎక్స్టెంట్ అయిపోతారు. దీనికి సొల్యూషన్ నాసా వాళ్ళు స్పేస్ ని స్కాన్ చేస్తుంటే సాటర్న్ దగ్గర స్పేస్ టైం డిస్టోరేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అరే ఈ స్పేస్ టైం ఏంట్రా అని. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ 3 డైమెన్షనల్ వరల్డ్. 3 డైమెన్షన్స్ ఆఫ్ స్పేస్ అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ థియరీస్ ప్రకారం స్పేస్ టైం అనే 4th డైమెన్షన్ కూడా ఉంటుంది. అంటే మనం ట్రెడిషనల్ గా చూసే 3 డైమెన్షన్స్ ఆఫ్ స్పేస్ ప్లస్ టైం అనే ఎక్స్ట్రా డైమెన్షన్ యాడ్ అవుతుంది. ఇమాజిన్ మీ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు. ఒక టవల్ ని 4 కార్నర్స్ లో నలుగురు పట్టుకున్నారు. వైల్ ఇట్స్ హ్యాంగింగ్ మిడ్ ఎయిర్. అలా గాల్లో ఆ టవల్ ఉన్నప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని ఆ టవల్ మీద పెడితే ఏమవుతుంది? ఆ బాల్ అనేది కొంచెం సింక్ అవుతుంది. అండ్ అప్పటిదాకా ఫ్లాట్ గా ఉన్న టవల్ ఆ బాల్ చుట్టూ బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది అంటే గ్రావిటీ అనేది ఆ బాల్ ని కిందకు లాగుతుంది కాబట్టి. నౌ ఇమాజిన్ ఆ టవల్ అనేది యూనివర్స్. బాల్ ప్లేస్ లో స్టార్స్ అండ్ ప్లానెట్స్ ని ఊహించుకోండి. ప్రతి ప్లానెట్ చుట్టూ ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం బెండ్ అవుతుంది గ్రావిటీ వలన. కానీ యూజువల్ గా అవ్వకుండా ఏదో కొత్తగా అవుతుంది సాటర్న్ దగ్గర. అదే నాసా వాళ్ళు స్కాన్స్ లో కనిపెడతారు. ఈ గ్రావిటేషనల్ అనామలీ ఎందుకు వచ్చిందంటే అదొక వార్మ్ హోల్ కాబట్టి. మళ్ళీ ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. బట్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఒక మెయిన్ రోడ్ నుండి ఇంకో మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి ఎలా వెళ్ళొచ్చు? ఎయిదర్ ఓన్లీ మెయిన్ రోడ్ ఫాలో అవుతూ వెళ్ళొచ్చు, కానీ ఇది ఎక్కువ టైం పడుతుంది. అదే ఒక అడ్డదారిలో మధ్యలో కట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్లానెట్ లెవెల్లో ఇమాజిన్ చేసుకోండి. ఎర్త్ నుండి పక్కనున్న మార్స్ కి వెళ్ళడానికి 9 months పడుతుంది. అలాంటిది మన సోలార్ సిస్టమ్ ఎడ్జ్ కి వెళ్ళాలంటే 36 years పడుతుంది. 1977 లో వోయాజర్ అనే స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేస్తే దానికి పట్టిన టైం ఇది. మరి ఎర్త్ నుండి వేరే సోలార్ సిస్టమ్ కి వెళ్ళాలంటే ఇంపాసిబుల్. చాలా టైం పడుతుంది. కానీ వాట్ ఇఫ్ మనం ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేస్తే? వాట్ ఇఫ్ ఆ టెక్నాలజీ యూజ్ చేసి యూనివర్స్ లో ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తే? ఆ ఫిక్షనల్ టెక్నాలజీ పేరే వార్మ్ హోల్. బేసికల్లీ యూనివర్స్ లో ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కి వెళ్ళడానికి ఒక లిటరల్ హోల్. నువ్వు పాయింట్ ఏ దగ్గర ఆ వార్మ్ హోల్ లోకి ఎంటర్ అయితే పాయింట్ బి దగ్గర బయటపడతావు. అది కూడా చాలా తక్కువ టైంలో. సాటర్న్ దగ్గర నాసా వాళ్ళకి కనిపించేది ఈ వార్మ్ హోలే. కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీకు ఇందాక చెప్పా కదా యూనివర్స్ అనేది ఒక టవల్ లాంటిది అని. సేమ్ అలానే ఇంకో టవల్ ఉందనుకుంటే టవల్ 1 కి 2 కి మధ్య బొక్క పెట్టి ఒక పైప్ లైన్ లాంటిది పెడితే ఎంత క్విక్ అవుతుంది జర్నీ. ఇది యూనివర్సల్ స్కేల్లో చేయడం అనేది చాలా కష్టం. కానీ ఈ మూవీలో ఎవరో ఆ వార్మ్ హోల్ ని క్రియేట్ చేసి పెడతారు సాటర్న్ దగ్గర. ఎవరు చేశారు? నో ఐడియా. ఇక్కడ నాసా వాళ్ళేమో ఎవరో ఏలియన్స్ చేశారు అని అజ్యూమ్ చేసుకుంటారు. ఈ వార్మ్ హోల్ లోకి నాసా వాళ్ళు పాస్ట్ లో లాజరస్ మిషన్ అనే పేరుతో కొంతమందిని పంపుతారు. వాళ్ళిచ్చిన డేటా ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ వార్మ్ హోల్ అవతల సైడ్ లో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు గార్గంటువా. ఈ బ్లాక్ హోల్ ఏంటి పాపా అంటారా? జస్ట్ ఇమాజిన్, యూనివర్స్ లో ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో గ్రావిటీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే దాని దరిదాపుల్లోకి ఏదొచ్చినా అది లోపలికి లాగేసుకుంటది. ఈవెన్ లైట్ రేస్ ని కూడా లాగేసుకుంటది. అందుకే దానికి బ్లాక్ హోల్ అని పేరు. మరి లోపలికి వెళ్ళాక ఏమవుతుంది అంటారా? ఎవరికి తెలీదు. హ్యూమన్స్ అయినా మెషిన్స్ అయినా బయటికి రాలేవు కాబట్టి. వీటి గురించి మనకు తెలియాల్సింది చాలా ఉంది. ఈ బ్లాక్ హోల్ ని ఆర్బిట్ చేస్తూ ఒక 3 planets తిరుగుతుంటాయి. మన దగ్గర సన్ చుట్టూ తిరిగినట్టు ఇక్కడ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాయి. ఈ ప్లానెట్స్ లో ఏది హ్యాబిటబుల్ అనేది ఇప్పుడు మన హీరో అండ్ టీమ్ వెళ్లి కనిపెట్టాలి. వన్స్ వీళ్ళు ఏది బెస్ట్ హ్యాబిటబుల్ అనేది చెప్తే అప్పుడు ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్ అందరినీ ఆ వార్మ్ హోల్ ద్వారానే ఆ ప్లానెట్ మీదకి తీసుకెళ్లాలి. మరి అంతమంది హ్యూమన్స్ ని ఎలా తీసుకెళ్తారు అంటే ప్రొఫెసర్ బ్రాండ్ ఒక పెద్ద స్పేస్ స్టేషన్ బిల్డ్ చేస్తున్నా అంటాడు. అంత పెద్ద స్టేషన్ ని గ్రావిటీ యూజ్ చేసి ఎలా తీసుకెళ్లాలి అనేది ఇంకా సాల్వ్ చేయలేదు. హ్యుమానిటీని సేవ్ చేయడానికి ప్రొఫెసర్ బ్రాండ్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే ఇదిగో ఇప్పటిదాకా మీకు చెప్పింది. ప్లాన్ బి ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఆ కొత్త ప్లానెట్స్ కి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే టైం లేకపోతే హ్యుమానిటీ ఎలాగోలా కంటిన్యూ అవ్వాలి కదా. అందుకే హ్యూమన్ ఎంబ్రియోస్ ని టెస్ట్ ట్యూబ్స్ లో ప్యాక్ చేసి పెడతారు. ఈ ఎంబ్రియోస్ ని ఆ ప్లానెట్ లో గ్రో చేసి అలా హ్యుమానిటీని సర్వైవ్ అయ్యేలా చూసుకోండి అంటాడు. ఇదే ప్లాన్ బి. ప్లాన్ బి ఇస్ డేంజరస్. ఎందుకంటే ఆల్రెడీ ఎర్త్ మీద ఉన్నోళ్ళు ఇంకా చచ్చిపోయారు అని ఫిక్స్ అవ్వడం తప్ప ఏం చేయలేం. అన్ఫార్చునేట్లీ కూపర్ వాళ్ళ డాటర్ ని అక్కడికి తీసుకెళ్లలేడు. సో కూపర్ కి ప్లాన్ ఏ వర్క్ అవడం చాలా ఇంపార్టెంట్. కూపర్ వాళ్ళు
ఆ ప్లానెట్స్ చూసి ఏది బెస్టో చెప్పే లోపు ప్రొఫెసర్ బ్రాండ్ ఆ స్టేషన్ వర్క్ అయ్యేలా ఈక్వేషన్ సాల్వ్ చేసేస్తే అందరూ కలిసి హ్యాపీగా కొత్త ప్లానెట్ లో సెటిల్ అయిపోవచ్చు. అంత హ్యాపీగా అయిపోతే ఇంకా సినిమా ఏముంటుంది చెప్పండి. ఇక్కడే ఇంకొక క్యాచ్ కూడా ఉంటది. అదేంటంటే స్పేస్ లో మనం ట్రావెల్ చేసే కొద్దీ తక్కువ ఏజ్ అవుతాం. ఈ కాన్సెప్ట్ నే టైం డైలేషన్ అంటారు. గ్రావిటీ స్ట్రాంగ్ గా ఉండే ప్లేసెస్ దగ్గర టైం అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. అందుకే ఆ మీమ్ ఉంటదిగా, మిల్లర్స్ ప్లానెట్ లో 1 hour అంటే ఎర్త్ లో 7 years అయినట్టు అని. బికాస్ ఆఫ్ గ్రావిటీ ఈ కష్టం వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు సక్సెస్ అవ్వడానికి టైం కూడా ఎక్కువ లేదు. 1 day స్పెండ్ చేసిన ఎర్త్ మీద 168 years అయిపోతాయి. అంటే ఎర్త్ మీద ఉన్నోళ్ళంతా చచ్చిపోతారు. అందుకే చాలా ఫాస్ట్ గా పని కానిచ్చుకొని తిరిగి వచ్చేయాలి. టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ విలన్ ఇన్ దిస్ మూవీ. కూపర్ వెళ్ళిపోతున్నాడు అని తెలిసి మర్ఫ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. కానీ కూపర్ మర్ఫ్ కి ఒక వాచ్ ఇస్తాడు. నేను తిరిగొచ్చే టైంకి నువ్వు నేను సేమ్ ఏజ్ ఉంటామని చెప్పి ప్రామిస్ చేసి వెళ్తాడు. ఈ వాచ్ బాగా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో కూపర్ అండ్ టీమ్ అంటే బ్రాండ్ వాళ్ళ కూతురు అమీలియా బ్రాండ్, డాయిల్ అండ్ రోమిలీ అనే 2 సైంటిస్ట్, అలానే కేస్ అండ్ టార్స్ అనే 2 రోబోట్స్ కూడా వస్తాయి. వీళ్ళంతా ఎండ్యూరెన్స్ అనే షిప్ వేసుకొని బయలుదేరతారు. వార్మ్ హోల్ ద్వారా ఆ గార్గంచువా అనే ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వీళ్ళకున్న 3 ప్లానెట్స్ లో బెటర్ డేటా మిల్లర్స్ ప్లానెట్ కి ఉంటది. కానీ గార్గంటువా బ్లాక్ హోల్ కి అతి దగ్గర ఉన్న ప్లానెట్ కూడా ఇదే. అందుకే ఇక్కడ 1 hour ఉంటే ఎర్త్ మీద 7 years అయిపోతుంది. కానీ ఉన్న డేటా దీనికి బెటర్ ఉంది కాబట్టి రిస్క్ చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు మిల్లర్స్ ప్లానెట్ లో దిగగానే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మిల్లర్ వచ్చిన షిప్ ఇన్స్టెంట్ గా క్రాష్ అయిపోతుంది ల్యాండింగ్ అప్పుడే అని. కానీ యాక్చువల్ ప్లానెట్ మీద జస్ట్ మినిట్స్ లో ఉన్న డేటా అది. హై గ్రావిటీ వల్ల ఈ ప్లానెట్ మీద వేవ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ సునామీ లాగా వస్తున్నాయి. మిల్లర్ ఫ్లైట్ లో డేటా ఎలా అయినా తీసుకొద్దామని బ్రాండ్ వెళ్తుంది. కానీ అదే టైంకి సునామీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో కేస్ అనే రోబోట్ అమీలియాని సేవ్ చేస్తుంది. కానీ డాయిల్ ఆ వేవ్స్ లో కొట్టుకుపోతాడు. కూపర్ అండ్ అమీలియా ఎస్కేప్ అవుతారు. వాళ్ళు ఎండ్యూరెన్స్ కి రీచ్ అయ్యాక తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ 23 years పాస్ అయిపోయాయి అని. అంటే ఆల్మోస్ట్ 3.2 hours స్పెండ్ చేశారు మిల్లర్స్ ప్లానెట్ మీద. వీళ్ళు ఎండ్యూరెన్స్ కి రాగానే కూపర్ కి చాలా మెసేజెస్ వస్తాయి. తన కిడ్స్ పంపిన మెసేజెస్ వస్తాయి. అన్ని ఒకేసారి ప్లే చేయమంటాడు. తన కూతురు కూడా తన ఏజ్ కే వచ్చేస్తుంది. ప్రొఫెసర్ బ్రాండ్ తో కలిసి ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటది. తను ఇచ్చిన ప్రామిస్ ఇవన్నీ గుర్తొచ్చి ఓవర్వెల్మ్ అయిపోయి కూపర్ ఫుల్ గా ఏడ్చేస్తాడు. ఇది హాఫ్ వే పాయింట్. నెక్స్ట్ ఈ టీమ్ కి ఉన్నది 2 ఆప్షన్స్. డాక్టర్ మ్యాన్ వెళ్ళిన ప్లానెట్, ఇంకోటి ఎడ్మండ్ అనే అతను వెళ్ళిన ప్లానెట్. ఎడ్మండ్స్ ప్లానెట్ లో ఆర్గానిక్ లైఫ్ ఉంది. కానీ మ్యాన్ ప్లానెట్ కి అమీలియా ఏమో ఎడ్మండ్ ప్లానెట్ కి వెళ్దాం అంటది. కానీ కూపర్ మాత్రం బెటర్ డేటా మ్యాన్ కి ఉంది కాబట్టి దీనికి వెళ్దాం అంటాడు. ఆల్రెడీ మిల్లర్స్ ప్లానెట్ మీద టైం వేస్ట్ చేశామని ఇంకా టైం వేస్ట్ చేయలేమని అంటాడు. ఇక్కడ ఇంకొక రివీల్ ఏంటంటే అమీలియా అండ్ ఎడ్మండ్ ఇది వరకు డేట్ చేసుకునేవాళ్ళు. సో అమీలియాకి ఎడ్మండ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే తన ప్లానెట్ కి వెళ్దాం అంటుంది అనే రీజన్ చెప్పి కూపర్ ఈ ఆప్షన్ సైలెంట్ చేస్తాడు. చివరికి మ్యాన్ ప్లానెట్ కి వెళ్దామనే ఫిక్స్ అవుతారు. మ్యాన్ ప్లానెట్ కి వెళ్ళాక అక్కడ తెలిసేదేంటంటే మ్యాన్ ఇంకా బతికే ఉన్నాడు అని. క్రయోజెనిక్ స్లీప్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే బేసికల్లీ ఒక క్రయోజెనిక్ ట్యూబ్ ఉంటుంది. అందులో మీరు పడుకుంటే మీ బాడీ మొత్తం ఫ్రీజ్ చేసేస్తుంది. సో ఏజ్ అనేది అవ్వరు ఎలా అయినా. మళ్ళీ ఒక 30 years తర్వాత మిమ్మల్ని నిద్రలేపినా ఎప్పుడైతే స్లీప్ వేసారో అదే ఏజ్ లో ఉంటారు. మ్యాన్ కూడా ఇలాంటి స్లీప్ లోనే ఉంటాడు. అండ్ టీమ్ వచ్చి తనని లేపుతారు. కానీ ఇక్కడ మ్యాన్ రివీల్ చేసేది ఏంటంటే అసలు ప్లాన్ ఏ అనేది లేదు అని. ప్రొఫెసర్ బ్రాండ్ వీళ్ళకి అబద్ధం చెప్పి పంపించాడు అని చెప్తాడు. ప్రొఫెసర్ బ్రాండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే బ్లాక్ హోల్ సెంటర్ లో ఉండే డేటా కావాలి. కానీ ఇందాక చెప్పినట్టు బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే ఇంకా సావే. సో ఆ డేటా లేకుండా ఈక్వేషన్ ఉండదు. ఈక్వేషన్ లేకపోతే హ్యూమన్స్ అందరినీ ట్రాన్స్పోర్ట్ చేసే ఆప్షన్ లేదు. సో ప్లాన్ ఏ అనేదంతా ఒక అబద్ధం. ఇది విన్న కూపర్ కి తన డాటర్ ని చూసే అవకాశం కోల్పోయాడు అని ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. రామిలీ అనే అతను మ్యాన్ దగ్గర ఉన్న రోబోట్ ని యాక్సెస్ చేస్తుంటే ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే మ్యాన్ ఈ ప్లానెట్ లో లైఫ్ ఉంది అనే డేటా మొత్తం ఫేక్ చేశాడు అని. ఆ రోబోట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ లో ఉండి
బ్లాస్ట్ అయిపోతది. కూపర్‌కి ఈ విషయం తెలీదు. అండ్ మ్యాన్ కూపర్‌ని చంపేయడానికి ట్రై చేస్తాడు. కూపర్ కమ్యూనికేషన్ డివైస్ లాగేసి వీళ్ళ షిప్ ఏసుకొని ఎస్కేప్ అయిపోదాం అనుకుంటాడు. సడన్‌గా ఇంత సైకో ఎందుకయ్యాడంటే అన్నాళ్ళు ఒక్కడే ఉండడం వల్ల మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతాడు. అమీలియా కూపర్‌ని సేవ్ చేస్తది. వీళ్ళిద్దరూ షిప్‌లో మ్యాన్‌ని ఫాలో అవుతారు. కానీ అప్పటికే మ్యాన్ తన షిప్‌తో ఎండ్యూరెన్స్‌లోకి వెళ్ళిపోదామని ట్రై చేస్తాడు. తన చిన్న షిప్ ఎండ్యూరెన్స్‌కి కనెక్ట్ చేసే ప్రాసెస్ తెలీదు. సరిగ్గా కనెక్ట్ చేయడు అండ్ పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ వలన ఎండ్యూరెన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు స్పిన్ అయిపోతుంటది. ఇలా స్పిన్ అవుతున్నా కూడా కూపర్ తన టాలెంట్ అంతా వాడేసి కరెక్ట్ గా డాక్ చేస్తాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదంతా చేసేసరికి వీళ్ళ ఫ్యూయల్ అనేది చాలా ఖర్చు అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర కేవలం ఒక్క ట్రిప్ కి సరిపడా ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది. కూపర్ ఒక ప్లాన్ వేస్తాడు. ఫ్యూయల్ అనేది ఖర్చు చేయకుండా బ్లాక్ హోల్ కి ఉన్న గ్రావిటీని యూజ్ చేసి ఎడ్మండ్ ప్లానెట్ కి వెళ్దామని ప్లాన్ వేస్తాడు. కానీ అమీలియాకి తెలియంది ఏంటంటే ఉన్న కొంచెం ఫ్యూయల్ తో కేవలం ఒక్క పర్సనే వెళ్ళొచ్చు అని. కూపర్ కి ఇది తెలుసు కానీ అమీలియాకి చెప్పకుండా తనని తనే సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అమేలియా ఉన్న ఎండ్యూరెన్స్ షిప్ ఎడ్మండ్స్ ప్లానెట్ కి వెళ్తది గానీ కూపర్ ఉన్న షిప్ మాత్రం గార్గంటువా అదే బ్లాక్ హోల్ కి అతి దగ్గరగా వెళ్తది. కరెక్ట్ గా ఇక్కడే నాలన్ మాయ ఏదో గడ్డి స్మోక్ చేసి రాశాడు అనిపిస్తుంది మనకి. బికాస్ ఇక్కడ నుండి సినిమా చాలా వియర్డ్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. కానీ మీకు చాలా సింపుల్ గా చెప్పేస్తా. ఆల్రెడీ గ్రావిటీ హెవీగా ఉన్న ప్లేస్ కి దగ్గరగా వెళ్తే ఎర్త్ మీద టైం ఎక్కువైపోతుందని తెలుసుగా. సో కూపర్ ఇట్లా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లేసరికి ఎర్త్ మీద ఇంకొన్ని డికేట్స్ అయిపోతుంది. మర్ఫ్ ఇంకా ఓల్డ్ అయిపోద్ది. ఎంత ఓల్డ్ అంటే మనకి సినిమా స్టార్టింగ్ లో మా నాన్న స్టోరీ అని ఒక ముస్లాం స్టార్ట్ చేస్తుంది కదా, ఆమె మర్ఫ్. అంత టైం అయిపోద్ది. బ్లాక్ హోల్ అతి దగ్గర వెళ్తే లాజిక్ ప్రకారం ఆ బ్లాక్ హోల్ అనేది కూపర్ని లాగేయాలి అండ్ కూపర్ చనిపోవాలి. కానీ చావడు. ఎందుకంటే బ్లాక్ హోల్ బదులు ఒక విచిత్రమైన స్పేస్ లోకి వెళ్తాడు. ఆ స్పేస్ పేరే టెసరాక్ట్. అంటే మార్వెల్ లో ఉండే టెసరాక్ట్ కాదు, ఇది వేరే. ఈ టెసరాక్ట్ ఎలా వచ్చింది? బ్లాక్ హోల్ లో ఉండాల్సిన కూపర్ ని ఇందులో ఎవరు పెట్టారు? అసలు సినిమా స్టార్టింగ్ లో వార్మ్ హోల్ ఎవరైతే పెట్టారో ఇప్పుడు టెసరాక్ట్ చేసి కూపర్ కి హెల్ప్ చేసేది కూడా వాళ్లే. ఈ టెసరాక్ట్ స్పెషాలిటీ ఏంటంటే యూజువల్లీ టైం ఎంత అంటే చెప్పగలం గానీ టైం ని టచ్ చేయగలవా? ఎవ్వరం టచ్ చేయలేం. కానీ ఈ టెసరాక్ట్ లో ఉంటే టైం ని టచ్ చేయొచ్చు. ఇది ఎంటైర్లీ ఫిక్షనల్ కాన్సెప్ట్. కానీ టైం ని ఎలా టచ్ చేస్తాడు? కూపర్ వెళ్ళిపోయే ముందు మర్ఫ్ కి వాచ్ ఇస్తాడు కదా, దాని ద్వారా టెసరాక్ట్ లో కూపర్ కి ఏ మూమెంట్ ఆఫ్ టైం కావాలి అన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. మర్ఫ్ చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్న ప్రతి మూమెంట్ ఆ టెసరాక్ట్ లో ఉంటది. చిన్నప్పుడు మర్ఫ్ అంటుంది కదా, నా రూమ్ లోకి గోస్ట్ వచ్చింది అని. ఆ గోస్ట్ ఇంకెవరో కాదు, కూపరే. కూపర్ ఇక్కడ టైం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటే అక్కడ బుక్స్ పడిపోతూ ఉంటాయి. చిన్న మర్ఫ్ ఏమో అది గోస్ట్ అనుకుంటది. ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి బ్లాక్ హోల్ డేటా కావాలి కదా. కూపర్ తో పాటు టార్స్ అనే రోబోట్ కూడా క్రాష్ అవుతుంది. ఆ బ్లాక్ హోల్ డేటా అంతా టార్స్ యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు ఈ డేటాని మర్ఫ్ కి చెప్పాలి. ఎలా అంటే వెళ్ళిపోయే ముందు ఇచ్చిన వాచ్ ద్వారా డాట్స్ అండ్ డాషెస్ మార్స్ కోడ్ లోకి కన్వర్ట్ చేసి వాచ్ లో ముళ్ళు కదుపుతాడు కూపర్. ఇదంతా నమ్మడానికి మనకు కొంచెం టైం పడుతుంది. బట్ నోలన్ ఇచ్చిన ఎగ్జాంపుల్ నే యూజ్ చేసుకుందాం. ఇమాజిన్ ఒక దయ్యం ఉంది, మీతో ఏదో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటుంది. ఎలా చేస్తుంది అంటే దానికున్న ఒకే ఒక ఆప్షన్ మీ వాచ్ ముళ్ళు యూజ్ చేసి మార్స్ కోడ్ లో చెప్పడం. ఇప్పుడు అదే దయ్యం ప్లేస్ లో కూపర్ ని ఇమాజిన్ చేసుకోండి. ఒక ఫిక్షనల్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇమాజిన్ చేసుకోండి. అంతే. అలా బ్లాక్ హోల్ డేటా అంతా మర్ఫ్ కి పంపిస్తాడు. మర్ఫ్ ఏమో ఆ గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంది అండ్ అర్త్ మీద ఉన్న అందరినీ వార్మ్ హోల్ ద్వారా స్పేస్ లోకి తీసుకొస్తుంది. ఇక్కడ మనకి తెలిసే ఇంకొక విషయం ఏంటంటే అసలు సినిమా స్టార్టింగ్ నుండి ఎవరో ర్యాండమ్ ఏలియన్స్ హెల్ప్ చేస్తుంటారు అనుకుంటాం కదా, వాళ్ళెవరో కాదు, ఫ్యూచర్ హ్యూమన్స్. అదేంటి అంటారా? ఇప్పుడు చికెన్ ఫస్ట్ వచ్చిందా ఎగ్ ఫస్ట్ వచ్చిందా అనే లూప్ క్వశ్చన్ ఉంటది కదా, ఇది కూడా అలాంటిదే. ఫ్యూచర్ లో హ్యూమన్స్ ఎంత అడ్వాన్స్డ్ అయ్యారు అంటే గ్రావిటీని టైం ని కూడా మ్యానిపులేట్ చేయగలిగే అంత, వార్మ్ హోల్స్ క్రియేట్ చేసే అంత. కానీ వాళ్ళంతా అడ్వాన్స్డ్ అవ్వాలి అంటే ముందు బతికుండాలిగా. అందుకే హ్యుమానిటీ ఎక్స్టెన్షన్ అయ్యే దగ్గరికి టైం వచ్చింది అనగానే వార్మ్ హోల్ క్రియేట్ చేసి పెడతారు. ఆ వార్మ్ హోల్ అండ్ టెసరాక్ట్ యూజ్ చేసి కూపర్ అండ్ మర్ఫ్ హ్యుమానిటీని సేవ్ చేస్తారు. హ్యుమానిటీ చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది. టైం ని మ్యానిపులేట్ చేయడం తెలుసుకుంటది. అలా తెలుసుకోగానే మళ్ళీ హ్యుమానిటీని పాస్ట్ లో సేవ్ చేయడం కోసం వార్మ్ హోల్ క్రియేట్ చేసి పెడుతుంది. ఇలా ఒక టైం లూప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలా అందరూ స్టేషన్ లో వెళ్తూ ఉండగా కూపర్ దొరుకుతాడు.
స్పేస్ లో అలా ఫ్లోట్ అవుతూ ఉంటాడు. అగైన్ ఎలా బతికి ఉన్నాడంటే కూపర్ ఆ డేటా ట్రాన్స్మిట్ చేశాక మళ్ళీ అదే వార్మ్ హోల్ నుండి రిటర్న్ అవుతాడు. సినిమా స్టార్టింగ్ లో సాటర్న్ దగ్గర వార్మ్ హోల్ అని చెప్తారుగా, ఇప్పుడు కూపర్ కరెక్ట్ గా అదే సాటర్న్ దగ్గర వచ్చి పడతాడు. ఫైనల్లీ కూపర్ తన డాటర్ ని కలుస్తాడు. అప్పటికే మర్ఫ్ చాలా ఓల్డ్ అయిపోయి ఉంటుంది, కానీ కూపర్ మాత్రం సేమ్ ఏజ్ ఉంటాడు. మర్ఫ్ చనిపోయే ముందు చివరిసారిగా కలిసేసి వెళ్ళిపోతాడు. మర్ఫ్ కూపర్ తో చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఉంటది కదా, నా రూమ్ లో గోస్ట్ నువ్వే అనుకున్నా అని. ఫైనల్ గా కూడా అదే చెప్తది, నా రూమ్ లో గోస్ట్ నువ్వే అని నాకు అర్థమైంది అని. ఆ డేటా పంపింది కూపర్ అని మర్ఫ్ కి తెలుస్తుంది. కూపర్ ఒంటరిగా ఉండకూడదు అని అమీలియాని వెతకమని చెప్తుంది మర్ఫ్. కూపర్ ఓకే అంటాడు. ఈ ఫైనల్ కాన్వర్సేషన్ అయ్యాక కూపర్ మళ్ళీ ఇంకో షిప్ వేసుకొని అమీలియా ఉన్న ఎడ్మండ్ ప్లానెట్ కి కోర్స్ సెట్ చేస్తాడు. ఆల్రెడీ అమీలియా అండ్ కేస్ అనే రోబోట్ ఎడ్వన్ ప్లానెట్ లో ల్యాండ్ అవుతారు అండ్ అక్కడ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇదండి ఇంటర్స్టెల్లార్. ఒక కూతురికి ఇచ్చిన ప్రామిస్ కోసం ఒక తండ్రి ఎంత దూరం వెళ్ళాడు అనేదే మెయిన్ థీమ్. స్పేస్, గెలాక్సీస్, టైమ్, వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్. నన్ను ఎవరైనా వచ్చి ఇంటర్స్టెల్లార్ దేని గురించి సినిమా అని అడిగితే వీటి గురించి అని నేను చెప్పను, బికాస్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లవ్ ఇస్ సంథింగ్ దట్ క్యాన్ ట్రాన్సెండ్ స్పేస్ అండ్ టైమ్ అని. ఆ ఫిజిక్స్ అన్నిటికంటే కూడా ఈ నెరేటివ్ లో డ్రైవింగ్ పాయింట్స్ తన కూతుర్ని మళ్ళీ కలుసుకోవాలి అని ఒక తండ్రి పడే తపన. అందుకోసం తను తీసుకునే డెసిషన్సే ఈ యూనివర్స్ ఎంత పెద్దదైనా మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఏ గ్రావిటీయో టైమో కాదు, ఇట్స్ లవ్ అని క్రిస్టఫర్ నోలన్ ఈ సినిమాతో చెప్పాలి అనుకున్నారు. సైఫై జానర్ లో చాలా గ్రేట్ మూవీస్ వచ్చాయి, బట్ నాకు ఇంటర్స్టెల్లార్ అన్నిటికంటే స్పెషల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే ద అదర్ సైఫై మూవీస్ మోస్ట్లీ ఎయిమ్ టు మేక్ యూ థింక్ అబౌట్ ద ప్రొసీడింగ్స్, బట్ ఇంటర్స్టెల్లార్ ఆల్సో మేక్ యూ ఫీల్ దమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్. సో దాట్స్ ఫర్ ద వీడియో గైస్. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thyview and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.